రైతు మహాధర్నాకు సంబంధించిన ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది తొలగించడంతో మున్సిపల్ కమిషనర్ పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారంటూ మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కమిషనర్ వచ్చే వరకు బీఆర్ఎస్ కార్యాలయంలో వేచి ఉంటామని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ మందడి సైతిరెడ్డి, ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షుడు భువనగిరి దేవేందర్, కౌన్సిలర్ మారగోని గణేష్, కోఆప్షన్ సభ్యులు జమాల్ ఖాద్రీలు బైఠాయించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులకు పోలీసులు బయటికి పంపించే ప్రయత్నంలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సొమ్మసిల్లి పడిపోయారు. అనంతరం పోలీసులు కంచర్ల భూపాల్ రెడ్డి అరెస్ట్ చేసి నాంపల్లి స్టేషన్ కు తరలించారు. ఇదేం పద్ధతి నాకు అర్థం కాదు. ఇదేం దౌర్జన్యం? కాంగ్రెస్ వాళ్ళు వచ్చి పైన కూర్చుంటే వాళ్ళు చెప్తే మీరు పంపిస్తున్నారు. వాళ్ళు వస్తే మీరు వాళ్ళు వచ్చి వాళ్ళని నిలబడ్డాను పచ్చు వాళ్ళకి ఏం పని ఉంది. తీసుకోమ్మా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కూర్చుంటే మీడియాలో నిలబడుతున్నారు. ఈ అవమానం మిమ్మల్ని చూపిస్తాను. నాకు ఆ కొడుకులకు ఏం పని కమిషన్ మాట్లాడకుండా పోతే ఇదే పని చేస్తారు. మేము వచ్చి ఆడొద్దాం రోజు లాగా కూర్చుంటా కూర్చొని పదం సార్ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి అలా కూర్చోని మమ్మల్ని నిలబొట్టించుడు. పైన ఉన్నారు మీరే చెప్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి అయినా లేదా